రాష్ట్రంలో ఏ అధికార పార్టీ ఎమ్మెల్యేకైనా సరే తమ సొంత నియోజకవర్గానికి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తున్నారంటే అదొక పెద్ద పండుగ లాంటి వాతావరణం. తమ పవర్ ఏంటో చూపించుకోవడానికి, కేడర్లో జోష్ నింపడానికి అదొక అద్భుతమైన అవకాశం. కానీ సీన్ కట్ చేస్తే ఆ జిల్లాలో మాత్రం ఇప్పుడు కథ కంప్లీట్ గా రివర్స్ అయిందట. ముఖ్యమంత్రి పర్యటన తేదీ ఖరారయింది అంటే చాలు అక్కడి కూటమి తమ్ముళ్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉన్నాయట. బహిరంగ సభల వేదికగా ఓపెన్ గా ఎమ్మెల్యేల ప్రోగ్రెస్ కార్డులను బయట పెడుతూ ఉండడంతో ఎమ్మెల్యేల్లో భయం మొదలైందట. లోపాలను ఏకాంతంగా చెప్పకుండా ఇలా ప్రజల ముందే పరువు తీయడంపై లోపల మదన పడిపోతున్నారట. ఉమ్మడి నెల్లూరు జిల్లా రాజకీయాలు రసవత్తరంగా ఉంటాయి. గత 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ ఏకంగా 10కి 10 సీట్లు క్లీన్ స్వీప్ చేసి జిల్లాను తమ కంచుకోటగా మార్చుకుంది. కానీ ఆ తర్వాతి కాలంలో వైసీపీ అగ్రనేతలైన ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి లాంటి నెల్లూరి పెద్దారెడ్లు జగన్మోహన్ రెడ్డిపై తిరుగుబాటు జెండా ఎగరేశారు. ఈ అసమ్మతి పవనాలే మొన్నటి 2024 ఎన్నికల్లో కూటమికి అఖండ విజయాన్ని అందించి మళ్లీ 10కి 10 అసెంబ్లీ స్థానాలతో పాటు నెల్లూరు ఎంపీ సీటును కూడా పసుపు గూటికి కట్టబెట్టేలా చేశాయి. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, నెల్లూరులో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరినప్పటికీ గెలిచిన లీడర్లలో అధిక శాతం వైసీపీ నుండి జంపై వచ్చిన వారే కావడంతో జిల్లా తెలుగుదేశం పార్టీకి ఒక రకమైన వైసీపీ ముసుగు వేసినట్లు కనిపిస్తోందని తమ్ముళ్ళు గుసగుసలాడుకుంటున్నారట. అందుకే ఇక్కడ పక్కాగా పాత తెలుగుదేశం పార్టీ క్యాడర్ను బలోపేతం చేసేందుకు, నాయకులలో ఒరిజినల్ పసుపు ఉత్సాహం నింపేందుకు చంద్రబాబు ఈ 2 ఏళ్లలో ఏకంగా 6 సార్లు నెల్లూరు జిల్లాలోనే పర్యటించారనే చర్చ నడుస్తోంది. ముఖ్యమంత్రి పర్యటన అంటే సాధారణ విషయం కాదు. డేట్ ఫిక్స్ అయినప్పటి నుండి నియోజకవర్గ ఎమ్మెల్యేలకు నిద్ర కరువు అవుతుంది. భారీ జనసమీకరణ, వారికి భోజనాలు, రూట్ మ్యాప్లు, అధికారులతో ప్రోటోకాల్ సమీక్షలు, అధినేతను మెప్పించేలా ప్రసంగాలు సిద్ధం చేసుకోవడం, ఇలాంటి తీవ్ర ఒత్తిడితో కూడుకున్న వ్యవహారాలు ఎన్నో ఉంటాయి. ఇన్ని అవరోధాలు అధిగమించి సీఎం పర్యటనను 100% సక్సెస్ చేసిన తర్వాత చివర్లో చంద్రబాబు ఇచ్చే షాకులతో ఎమ్మెల్యేల మైండ్ బ్లాంక్ అవుతోంది. సభా వేదికలపై జిల్లాలోని 55 ప్రధాన ప్రభుత్వ శాఖల పర్ఫార్మెన్స్ ర్యాంకులను బయటపెట్టే చంద్రబాబు చివర్లో నేరుగా లోకల్ ఎమ్మెల్యేల పనితీరుకు కూడా బహిరంగంగానే మార్కులు వేసేస్తున్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలో సోమశీల పర్యటనలు, సర్వేపల్లి ఇథనాల్ పరిశ్రమ ప్రారంభోత్సవాల సమయంలో సీనియర్లైన ఆనం రామనారాయణ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలకు బాస్ నుండి ఎలాంటి హెచ్చరికలు కానీ, ర్యాంకుల భయాలు కానీ రాలేదు. కానీ మిగిలిన జూనియర్ ఎమ్మెల్యేల పరిస్థితి మాత్రం పబ్లిక్ మీటింగుల్లో చంద్రబాబు కమెంట్స్ వల్ల దారుణంగా తలనొప్పిగా మారుతోందట. ఇదంతా ఒక ఎత్తైతే, సీఎం చంద్రబాబు నెల్లూరు జిల్లాలో పర్యటించిన ప్రతిసారి స్థానిక ప్రజలకు, ఆయా ప్రాంతాల డెవలప్మెంట్కు భారీగా హామీలు ఇస్తున్నారు. కానీ నెలలు గడిచిపోతున్నా స్వయంగా సీఎం ఇచ్చిన హామీలు కూడా గ్రౌండ్లో పూర్తి కావడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టాక మొదటగా ఆత్మకూరులోని సోమశీల ప్రాజెక్టును సందర్శించి జిల్లాకు జీవనాధారమైన ఈ ప్రాజెక్టు గేట్ల మరమ్మతులకు, వరదలకు దెబ్బతిన్న యాప్రాన్ పనులకు ఏకంగా 100 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఏడాది దాటినా ఈ పనుల్లో ఆశించిన పురోగతి మాత్రం కనిపించడం లేదు. ఆత్మకూరు నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులను ప్రారంభించారు. అక్కడ కూడా పనులు అంతంత మాత్రమే జరుగుతున్నాయి. అలాగే ఉదయగిరి నియోజకవర్గం వింజమూరులో పర్యటించినప్పుడు సోమశిల నుండి హైలెవెల్ కాలువ ద్వారా శాశ్వత తాగునీటి పరిష్కారం చూపిస్తామని, పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్ను డెవలప్ చేస్తామని ఇచ్చిన హామీలు నేటికి కాగితాలకే పరిమితమయ్యాయి. కావలి నియోజకవర్గంలో పర్యటించి మత్స్యకారులపై వరాల జల్లు కురిపిస్తూ బంకింగ్హామ్ కెనాల్ను పక్కాగా డెవలప్ చేస్తామన్న మాటలు కూడా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారాయి. ఇటీవలే గూడూరులో ఇచ్చిన హామీలు ఎప్పుడు మొదలవుతాయో దేవుడికే తెలియాలంటూ విపక్షాలు విమర్శలు ఎక్కుపెడుతున్నాయి. సరిగ్గా ఈ డెవలప్మెంట్ గ్యాప్స్ను సర్వే రిపోర్టులను బేస్ చేసుకుని చంద్రబాబు పబ్లిక్ మీటింగుల్లోనే ఎమ్మెల్యేల గ్రాఫ్స్ను బయటపెడుతున్నారు. ఉదయగిరి, వింజమూరు సభలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పనితీరు ఇంకా మెరుగుపడాలంటూ సీఎం ఓపెన్గా కమెంట్ చేయడంతో అటు ప్రతిపక్ష వైసీపీతో పాటు ఇటు సొంత పార్టీలోని కాకర్ల వ్యతిరేక వర్గానికి ఆయన ఈజీ టార్గెట్ అయ్యారు. కావలి తుమ్మలపెంటలో మత్స్యకార భరోసా సభ అద్భుతంగా సక్సెస్ అయినప్పటికీ కావలి ఎమ్మెల్యే మరింత మెరుగ్గా పనిచేయాలంటూ చంద్రబాబు పబ్లిక్గానే సూచించడంతో అది కాస్త సోషల్ మీడియాలో ప్రతిపక్షాలకు పెద్ద ట్రోలింగ్ మెటీరియల్గా మారిపోయింది. ఇక గూడూరు చిల్లకూరు పర్యటనలో ఎమ్మెల్యే పాసెం సునీల్ కుమార్ను ఉద్దేశించి, నువ్వు 85వ స్థానం నుండి 25వ స్థానానికి వచ్చావు,
కానీ టాప్ 5లోకి రావాలి అని చంద్రబాబు అనడంతో ప్రతిపక్షాలు రూరల్లో విమర్శలు మొదలుపెట్టాయి. లోపాలుంటే లోపల పిలిపించి ఏకాంతంగా హెచ్చరించాలి, కానీ ఇలా వేలాది మంది జనం ముందు పరువు తీస్తే క్షేత్రస్థాయిలో తమకు వాల్యూ ఏముంటుందని ఎమ్మెల్యేలు లోలోన రగిలిపోతున్నారట. ఈ ర్యాంకుల భయం వల్ల ఇప్పుడు నెల్లూరు జిల్లాలోని మిగిలిన ఎమ్మెల్యేలు సీఎంను తమ నియోజకవర్గాలకు పిలిపించుకోవాలంటేనే 1కి 10 సార్లు ఆలోచించుకోవాల్సిన విచిత్ర పరిస్థితి ఏర్పడుతోందట. మొత్తానికి నెల్లూరులో చంద్రబాబు ర్యాంకింగ్ మార్కుల పాలిటిక్స్ ఒకవైపు లీడర్లలో టెన్షన్ పెంచుతుంటే మరోవైపు క్యాడర్లో హాట్ టాపిక్గా మారుతున్నాయి. మరి ఈ మార్కుల దెబ్బకైనా నెల్లూరు కూటమి ఎమ్మెల్యేలు తమ గ్రాఫ్ను పెంచుకొని టాప్ 5లోకి వెళ్తారా, లేక బాస్ పర్యటనలకే దూరంగా ఉంటారు? చూడాలి.